పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యాంశము 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3:13. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. దేవుని ఎదుట మీ హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా స్థిరపరుస్తాడు. ఒక క్రైస్తవుడు తనను తాను ఎక్కువగా స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని ఎదుట మీ హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా స్థిరపరుస్తాడు. ఒక క్రైస్తవుడు తనను తాను ఎక్కువగా స్వపరీక్ష చేసుకోవాలి. వెలుపలి వాటికంటే లోపలున్నవే దేవుని పనిని ఎక్కువగా ఆటంకపరుస్తాయి. తుపాకీ గొట్టానికి నూనె పూసి తరచుగా శుభ్రపరచకపోతే అంచులకున్నటువంటి తుప్పు వల్ల ప్రేలుడు బలాన్ని ఆపివేస్తుంది. అందువల్ల లోపలి భాగము శుభ్రంగా ఉండాలి. వెలుపలి కంటే లోపలివి ఎక్కువగా ఆటంకం కలిగిస్తాయి. ఒక గుంపుగా కలిసి దేవుణ్ణి సేవించడానికి నీవు సిద్ధపడుతుండగా ఆ గుంపులో నుండి భయంకరమైనటువంటి శక్తి వస్తుంది. అది చాలా బలమైనటువంటి శక్తి. మనలను మనము సిద్ధపరచుకుందాం. మనంతట మనముగా అనేకమైన క్లిష్ట సమస్యలు ఎదుర్కొనే సమయం వస్తుంది. మనం లేఖనాలు చదువుతూ ఉండగా పరిశుద్ధపరచబడడం జరుగుతుంది. ఒక నిశ్చయతతో దానిని నెరవేర్చాలని మనం లేఖనం చదివితే అంతరాత్మలో దానంతటా అదే ప్రార్థనగా ఉంటుంది. ఒకానొక సమయంలో మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది కూడా. నీలోకి నీవు ఎంత లోతుగా వెళ్తావో అంతగా పరలోక వాతావరణానికి నిన్ను నీవుగా పైకి లేపుకుంటావు. అలా ఎంతగా ఉన్నతమైనటువంటి మెట్టులోకి మనం ఎదుగుతామో అంతగా ఆయన శక్తి చేత నింపబడి ఉంటాము. పరిశుద్ధతలోనూ దేవుని చిత్తములోనూ నీవు స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క పూర్తి ప్రణాళికను అప్పుడే నీవు అడగొద్దు. ఒక్కొక్క మెట్టుగా మార్గము నీకు తెరవబడుతుంది. ఇప్పుడే సిద్ధపడు. తరువాత ఎల్లప్పుడూ ఆయనను సంతోషపరిచే మనస్తత్వాన్ని నీవు కలిగి ఉంటావు. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమియు చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 8:28. దేవుణ్ణి సంతోషపెట్టడానికి 2 కార్యాలు నీవు చేయాలి. మొదటిగా హృదయ లోతును త్రవ్వి అన్ని విషయాలు దేవునితో సరిచేయబడాలి. రెండవదిగా అన్ని విషయాలలో దేవుని సంతోషపరిచే దివ్య మనస్సాక్షిని పొందడానికి ఉన్నంతగా ఎదగాలి. పరిశుద్ధాత్మను ఎప్పుడూ కూడా ఎదిరించవద్దు. నీవు దేవుని కొరకు వేరు చేయబడ్డావు. నిన్ను నీవే సిద్ధపరచుకునే కృప, కాపుదల దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.